ఓం శాంతి. ఎవరి కర్మల గతిని మనం కంట్రోల్ చేయలేం. కాబట్టి దానికి కంట్రోల్ చేద్దాం అనుకోవడం మానేయండి. కేవలం నిర్వర్తించడానికి సంబంధాలు జోడించాలి. ప్రేమను పెంచేసుకోవద్దు. ఒకరి కోసం అందరినీ అన్నిటినీ వదిలి వారి జీవితాన్ని చెక్కదిద్దవద్దు. ఏ జీవితానికి మీరు జవాబుదారీ కాదు. తల్లిదండ్రులైన మీ పిల్లల జీవితానికి సంబంధించిన భాగ్యానికి మీరు జవాబుదారీ కాగలరా? వారు అనుకునే అంత సంతోషాన్ని మీరు ఇవ్వగలరా? ఇవ్వలేరు. మరి ఎందుకు పాకులాడుతూ ఉంటారు? ప్రతి ఆత్మ స్వతంత్రమైనది. దానికి ఒక ప్రయాణం ఉంది. అలాగే వారి వారి కర్మల ఫలం వారి వెంటే ఉంది. కాబట్టి పలానా వారు నావారు అనే భ్రమలో పడకండి. సదా సుఖిగా ఉండాలంటే దానికి ఒకటే ఆధారం. ఎవరైతే బాబా శ్రీమతంపై పూర్తిగా బలిహారమైపోయారు వారే అంతరంగికంగా సుఖంగా ఉంటారు. బయట శారీరక రూపంలో కర్మభోగమైతే అనుభవించాల్సిందే. మమ్మ, బాబా, దాదీలు కూడా ఈ కర్మభోగం అనుభవించాల్సిందే. దాని నుండి ఎవరు తప్పించుకోలేరు. ఎవరి పట్లైనా మీకు నిజంగా మోహం ఉంటే వారి సంబంధాన్ని మీతో కాదు బాబాతో జోడింప చేయండి. అనేక సార్లు మనం పరస్పరం ఇతరులపై ప్రభావాన్ని చూపుతూ ఉంటాం. ఇవాళ మీరు బాగా గుర్తొచ్చారని, మిమ్మల్ని మర్చిపోతున్నాను అని ఇలా రకరకాలుగా ప్రభావితం చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మన సొంత పిల్లవాడైనా బయట ఊరికి వెళ్ళిపోయి చాలా సంతోషంగా ఉన్నప్పటికీ మనల్ని అసలు తలుచుకోకపోతే మనకి బాగుంటుందా? అతడైతే సంతోషంగానే ఉన్నాడు, కానీ మనల్ని తలుచుకోకపోతే నిందిస్తాం. ఎంతగా మన పిల్లల్ని, వారి బుద్ధిని మనతో జోడింప చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. కాబట్టి ఇక నుండి అందరినీ స్వతంత్రంగా చేసేయండి. మీరు కూడా స్వతంత్రంగా అయిపోండి. ఇరుక్కుపోకండి. ఇరుక్కుపోయేలా చేయకండి. ఎందుకంటే మనం ఒంటరిగా ఉంటే బాబా స్నేహితుడిలాగా అవుతారు. ఎవరైనా మనతో ఉంటే బాబా కూడా రాడు. ఎందుకంటే గాడ్ ఈజ్ ది గ్రేటెస్ట్ జీలస్ లవర్. భగవంతుడు కేవలం తనను ఒక్కరిని ఇష్టపడమంటారు. అలా ఉన్న వారిని తాను కూడా ప్రేమిస్తాడు. మీ హృదయంలో పతితమైన వారు ఎవరైనా ఉంటే ఆ హృదయంలోకి బాబా రాడు. బాబా ఒక్కడే ఉండాలి. ఆయన త్రిలోకాధిపతి. మామూలు రాజులే తమ సింహాసనాన్ని ఇతరులతో పంచుకోరు. మరి ఆయన ఎలా మన హృదయాన్ని ఇతరులతో పంచుకుంటాడు? కాబట్టి నాది నాది అని ఉన్న ప్రతి దాన్ని ఆయనదిగా చేసేయండి. ఆయన జాగ్రత్తగా చూసుకుంటాడు. కాబట్టి రోజు ఒక అభ్యాసం చెయ్యాలి. నాదంటూ ఏమీ లేదు, నీవు తప్ప. చాలు, ఇంకేది నాకు అవసరమూ లేదు. నాది నాది అని గుప్పెట్లు తెరిచేయండి. ఒకసారి ఒక రాజు, రేపు నేను నా సింహాసనం వదిలేస్తున్నాను, ఈ రాజ్యంలోకెల్లా ధనవంతుడైన వ్యక్తికి ఆ సింహాసనాన్ని ఇస్తాను అని రాజ్యంలో ఉన్నవారు తమ తమ ఆస్తుల వివరాలు తీసుకురండి అని దండోరా వేయించాడు. అప్పుడు రాజ్యంలో ఉన్న వారందరూ కూడా తమ తమ ఆస్తుల జాబితాని రాయటం మొదలుపెట్టారు. అదే రాజ్యంలో ఒక సన్యాసి ఒక నది ఒడ్డున ఉండేవాడు. ఆ సన్యాసి కూడా ఈ దండోరా విన్నాడు. అతను తన శిథిలమైన గుడిసెలో ఉండేవాడు. ఆ ప్రకటన విన్న తర్వాత అతను తన గుడిసెను నిప్పు పెట్టి, నేను కూడా రాజు దగ్గరికి వెళ్తాను అని బయలుదేరాడు. అందరూ రాజ్యసభకి వెళ్ళి నువ్వేం చేస్తావు అని అన్నారు. అక్కడైతే ధనవంతులే వెళ్ళాలి. ఈ శిథిలమైన గుడిసెను కూడా కాల్చేశావు, మరి నువ్వు వెళ్ళి ఏం చేస్తావు అన్నారు. రాజ్యసభలో అనేక మంది ధనవంతులు బారులు తీరారు. అందరినీ రాజుగారు మీ అందరి దగ్గర ఏమేమి ఉన్నాయని ప్రశ్నించి తెలుసుకోవడం మొదలుపెట్టాడు. ఆ సన్యాసి కూడా ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే జనాలు పక్కకు తోసేస్తూ ఉంటారు. అప్పుడు ఈ విషయాన్ని రాజుగారు గమనించారు. అప్పుడు రాజుగారు
అతడిని ప్రవేశపెట్టమంటారు. అప్పుడు మిగతా వారు, రాజా, ఆయన ఒక సన్యాసి, ఆయన వద్ద ఏమీ లేదు, నిన్నటిదాకా ఒక శిథిలమైన గుడిసె ఉండేది, దానికి కూడా నిప్పు పెట్టేశాడు అని చెప్పారు. రాజుగారు, ఆయన్ని చూద్దాం, ఏం చెప్తాడో రానియండి అన్నాడు. అప్పుడు రాజుగారు సన్యాసితో, చెప్పు, నీ దగ్గర ఏముందని అడిగారు. అప్పుడు ఆయన అన్నాడు, రాజా, నిన్నటిదాకా నాకు ఒక శిథిల గుడిసె ఉండేది, నిన్ననే నేను దానిని తగలబెట్టేశాను. మరి ఇప్పుడు నీ దగ్గర ఏముంది అని రాజు అడిగితే, మొత్తం భూమి అంతా ఇప్పుడు నాదే అయిపోయింది, ఆకాశం, చల్లని గాలులు అన్నీ నావే, నదుల్లో ఉన్న నీరంతా నాదే, కాబట్టి ఈ ప్రపంచమంతా నాదే అన్నాడు. అప్పుడు రాజు సంతోషించి, నిజంగా నువ్వే ఈ సింహాసనానికి అర్హుడివి అని సంతోషించి అతనికి ఆ సింహాసనాన్ని ఇచ్చేశాడు. కాబట్టి మొదట మనం మనలో ఉన్న పాత దానితో ఖాళీ అవ్వాలి. నాది నాది అనే ప్రతి దానిని ఖాళీ చేసేయాలి. అప్పుడు భగవంతుడు నావాడు అవుతారు. లేకుంటే ఎంతగా పిడికిటిలో బంధించి ఉంచుతాము, అంత తక్కువ మాత్రమే మనకి లభిస్తుంది. ఎంతగా వదులుతామో అంత ఎక్కువగా మనకు లభిస్తుంది. ఇసుకతో ఎప్పుడైనా ఆడుకున్నారా? మీరు ఎంతగా గుప్పెట్లో తీసుకుంటే అంత తక్కువ వస్తుంది. ఎంతగా చేతులు జాపి ఉంచితే దాంట్లో ఇసుకను ఎంత తీసుకుంటారో అంత ఎక్కువగా వస్తుంది. కాబట్టి నాది నాది అనే ఈ నశ్వరమైన ప్రపంచం వెనక పడడం మానితేనే ఆత్మజ్యోతి చక్కగా వెలుగుతుంది. రోజుకొకసారి చూసుకోవాలి. హే అర్జున, వీరంతా చనిపోయి ఉన్నారు అని ఎవరు ఎవరితో అన్నారు? ఇది కేవలం ఒక అర్జునుడితో కృష్ణుడు అనలేదు. మనమంతా అర్జునులమే. మనతో భగవంతుడు అంటున్నారు, పిల్లలు, మీరు ఈ కళ్ళతో చూసేదంతా సమాప్తమైపోతుంది. చావు తల మీదే ఉంది. మరి వినాశనం ఎప్పుడవుతుంది? మనం సంపూర్ణం కాకపోతే వినాశనం అవ్వదా? మరి ఎప్పుడవుతుంది? వినాశనం మనందరిది వేరువేరుగా ఉంటుంది. వినాశన కాలంలో అయితే ప్రవేశించే ఉన్నాం. దానికి కొన్ని గుర్తులు కూడా బాబా చెప్పారు. ఎప్పుడైతే అన్ని వ్యవస్థలు ఒక్కసారిగా కదిలిపోతాయో అప్పుడు వినాశన కాలంలోకి వచ్చేసాము అని తెలుసుకోండి. 5 తత్వాలు, సామాజిక యుద్ధాలు, అంతర్జాతీయ యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. అంటే మనం వినాశన కాలంలోకి ప్రవేశించేశాము. ఈ ప్రపంచంలో నీ ప్రతి ఆత్మ ఇక ఈ ప్రపంచంలో ఉండడానికి ఏమీ లేదు అంటుంది అని బాబా అన్నారు. ఇప్పుడు చాలామంది మనసులో ఇలాంటి మాటలే వస్తున్నాయి. ఈ ప్రపంచంలో ఇక ఉండలేము అని. వినాశన కాలం బ్రాహ్మణులైన మనకి ఒక హెచ్చరిక లాంటిది. కేవలం నేను నా కడుపు నింపుకోవడమే కాదు, మీరు బ్రహ్మ కుమారీలు, మీకైతే భగవంతుడి ప్రాప్తి కలిగింది, మాకు కూడా ఏదైనా ప్రాప్తి ఇవ్వండి అని మిమ్మల్ని అడగడానికి అనేక మంది వస్తారు. మాకు సుఖమో శాంతియో ఏదో ఒకటి ఇవ్వండి, మమ్మల్ని ముక్తిధామానికి తీసుకుని వెళ్ళండి, మా కష్టాలని దూరం చేయండి అని అడిగినప్పుడు వారికి ఇవ్వగలిగినంత స్టాక్ని మీరు జమ చేసుకున్నారా? లేదా మనమే మన చుట్టూ ఉన్న వారి వల్ల ప్రభావితం అయిపోతున్నామా? ఇంకా లౌకిక పరివారం యొక్క కష్టాల్లో ఇరుక్కుపోయి ఉన్నామా? అలాంటప్పుడు జ్ఞానంలోకి వచ్చి ఒకరికి కనీసం 5-10 సంవత్సరాలైనా అయి ఉంటుంది. ఇక లాభం ఏముంది? ఈ 5-10 సంవత్సరాలలో మీరు మీ కష్టాల్లోనే మునిగి ఉండిపోతే ఇంకా నింపుకునేది ఎప్పుడు? బాబా ఏమన్నారు? మీరు సుఖసాగరుడి దగ్గర వీలైనంత ఎక్కువ సుఖాన్ని నింపుకోవాలి. మీ చుట్టూ ఉన్న దుఃఖం మిమ్మల్ని ప్రభావితం చేయకూడదు. దీనికోసమేగా మీరు బీకేలుగా అయ్యారు. లేకపోతే బీకేలుగా అవ్వడం ఎందుకు? నా ఇల్లు కట్టుకోవడానికి, నా పుత్రుడు ఎగ్జామ్ పాస్ అవ్వటానికి ఏమైనా యోగం చేసేది. బ్రహ్మ బాబా సృష్టి యొక్క ఆదిపిత అయినా ఎలా అయితే
జీవించారో అలా మనం కూడా జీవించగలగాలి. బాబా ఎలా నష్టమోహులుగా అయ్యారు? ఏ విషయం కూడా ఆయనని ప్రభావితం చేయలేకపోయింది. జనాలైతే నిందించారు, కోర్టు కేసులయ్యాయి, చంపడానికి కూడా వచ్చారు. కానీ బాబా యొక్క సంతోషాన్ని కదపలేకపోయారు. బాబాను ఎవరు ప్రభావితం చేయలేకపోయారు. కన్న కొడుకు వెళ్ళి ఇల్లు వదిలి వెళ్ళిపోతున్న ఒక్క రూపాయి కూడా చేతికి ఇవ్వలేదు. ఈ ధనమంతా ఈశ్వరుడికి సమర్పితమైపోయింది. ఎవరికి ఏదైనా ఆయనే ఇవ్వాలి. ఆయనలో లౌకికమైన మోహం కలగలేదు. ఎన్ని అవాంతరాలు వచ్చినా బ్రహ్మబాబా కదిలిపోలేదు. మనం ఇక్కడికి జ్ఞానం వినటానికి, యోగం చేయటానికి వచ్చాం. కొత్త సంబంధాలు, బంధాలు ఏర్పరచుకోవడానికి కాదు. ఈ చాకల రేవుకి ప్రతి వస్త్రం ఉతకబడడానికే వచ్చింది. ఇక్కడికి రెడీమేడ్ దేవతలు ఎవరు రారు. దేవతగా అవడానికి వస్తారు. తర్వాత అయ్యో ఇలా జరిగిందేంటి అనుకోవద్దు. బ్రాహ్మణులలో లోపాలు ఇంకా ఉన్నాయి. దేవతలు ఎవరు అయిపోలేదు. కాబట్టి శ్రద్ధ పెట్టండి. ఓం శాంతి.